మాజీ మంత్రి వైసీపీ నేత జగన్ బంగారుపాలెం టూర్ ఇష్యూలో 4 కేసులు నమోదయ్యాయి. అనుమతి లేకుండా రోడ్ షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 4 కేసులకు సంబంధించిన సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో పలువురిపై మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. మాజీ మంత్రి వైసీపీ నేత జగన్ బంగారుపాలెం టూర్ ఇష్యూలో 4 కేసులు నమోదయ్యాయి. అనుమతి లేకుండా రోడ్ షోలు చేపట్టారని పోలీసులు కేసులు నమోదు చేశారు. 4 కేసులకు సంబంధించి సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో పలువురిపై మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో పర్యటించారు. మహిళ వ్యక్తులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి నేపథ్యంలో వారితో మాట్లాడేందుకు, వారి సమస్యలు అడిగి తెలుసుకునేందుకు, అదే సమయంలో మామిడి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు గాను ఈ పర్యటన చేపట్టారు. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి పోలీసులు కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతులను గతంలో ఇవ్వడం జరిగింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటన ర్యాలీలు చేయడానికి అనుమతి లేదంటూ పోలీసులు ముందుగానే స్పష్టంగా చెప్పారు. అదే సందర్భంలో 500 మంది కార్యకర్తలకు, రైతులకు మాత్రమే బంగారుపాలెం మార్కెట్ యార్డ్ లో మాట్లాడేందుకు అవకాశం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ పోలీసులు ఇచ్చినటువంటి ఏ ఒక్క ఆదేశాలను కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ, కార్యకర్తలు కానీ పాస్ చేయలేదు. ప్రధానంగా జగన్ పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ర్యాలీ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే పోలీసులు గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలను ఉల్లంఘించినటువంటి నేపథ్యంలో ఎవరైతే ఉల్లంఘనలకు పాల్పడ్డారో వారందరిపైన కూడా చర్యలు తీసుకునేందుకు ఉన్నారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ఈ పర్యటనకు సంబంధించి 4 కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం వస్తుంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పరమేరు మాజీ ఎమ్మెల్యే కూడా పోలీసులతో దుష్టుగా ప్రవర్తించారంటూ ఇప్పటికే పోలీసులు ఈయనకి సంబంధించిన కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ర్యాలీ చేశారో ఆ ర్యాలీలో పాల్గొన్నటువంటి ముఖ్య నేతలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు వీరిపైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం తెలుస్తుంది. దీనికి సంబంధించి సీసీటీవీని పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇటు సత్రపల్లిలో పర్యటించినటువంటి సందర్భంగా జరిగిన సంబంధించి కేసులు నమోదు చేశారు. అదేవిధంగా పొద్దులో పర్యటించినటువంటి సందర్భంలో పొగాకు రైతుల సమస్యలను అడిగి తెలుసుకునేందుకు అక్కడ కూడా పోలీసులు ఇచ్చినటువంటి ఆదేశాలను ఉల్లంఘించినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. మరోవైపు అనంతపురంలో జగన్మోహన్ రెడ్డి గతంలో పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ దగ్గరకు పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు తరలి వచ్చి అటు హెలికాప్టర్ కూడా కొంత డ్యామేజ్ చేశారు. దీనికి సంబంధించి కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ నేతలు ఆశ్రయించి న్యాయస్థానాల్లో కొంత రిలాక్సేషన్ కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజా పర్యటన నేపథ్యంలో మరోసారి పోలీసులు కేసులు నమోదు చేయడంతో పాటు మరికొంతమంది కూడా కేసులు పెట్టే ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు తీసుకునే యాక్షన్ కి అనుగుణంగా ఏం చేయాలి, న్యాయపోరాటం చేయాలా లేదంటే ఈ కేసులను ఎలా ఎదుర్కోవాలనే అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. భాగ్యశ్రీ, రైట్, థ్యాంక్ యూ రమేష్.
మాజీ మంత్రి వైసీపీ నేత జగన్ బంగారుపాలెం టూర్ ఇష్యూలో 4 కేసులు నమోదయ్యాయి. అనుమతి లేకుండా రోడ్ షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. 4 కేసులకు సంబంధించి సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో పరువులపై మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.